కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. 2 తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన అమృత ప్రణయ్ కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు తీర్పు వెలువరించింది. అందులో ఒకరికి ఉరిశిక్ష, 6గురికి జీవిత ఖైదు విధించింది. అసలు అమృత ప్రణయ్ ప్రేమ, పెళ్లి, మర్డర్, ఇప్పటి ఉరిశిక్ష అలాగే జడ్జిమెంట్ వరకు ఏం జరిగిందో పాయింట్ టు పాయింట్ వివరించడానికి సీనియర్ అడ్వకేట్ లక్ష్మీకట్ట గారు నాతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. చూసారు కదా, నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు విధించిన అలాగే ఇచ్చిన జడ్జిమెంట్ని మనం అందరం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము. దీని మీద ఒక లాయర్గా, వ్యక్తిగా మీ అభిప్రాయం ఏంటి? ఒక లాయర్గా అంటే పోలీస్ సక్సెస్ అయ్యారు. సో పోలీస్ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుంది. సో ఇది మంచి పరిణామము. అందరికీ న్యాయం జరగడానికి చాలా అవకాశాలు వచ్చాయి సమాజంలో అని అనుకుంటాం. కానీ మీరు అడిగారు కదా ఒక యుక్తిగా అని చెప్పేసానంటే, రియల్లీ అంటే నాకు ఒక క్షణం ఏమనిపించిందని అంటే, అసలు నేను ఇన్వాల్వ్ అయిపోయాను చూసిన వెంటనే. అంటే ఒక తల వంచి ఇలాగా న్యాయదేవతకి నమస్కారం పెట్టాలనిపించింది. ఎందుకంటే చాలా బ్రూటల్ మర్డరు. అసలు ఒక తల్లి నీకు ఏ విధంగా నీ కూతురు చేసిన తప్పుకి వేరొక పిల్లోడిని, వేరొక తల్లి కన్నా వాడిని డబ్బు లేదని, నీకంటే కులం తక్కువని, మతం తక్కువని చెప్పేసేసి డబ్బు అహంకారంతో నీకున్న రాజకీయ పలుకుబడి నిన్ను గట్టెక్కిస్తుంది, నిన్ను సేవ్ చేస్తుంది అని చెప్పి నువ్వు ఏమాత్రము విచక్షణ జ్ఞానం లేకోకుండా ఒక కన్న తల్లిదండ్రుల గురించి తండ్రిగా మర్చిపోయి ఒక గూండా కంటే ఒక రౌడీ షీటర్ లాగా సుఫారీలు ఇచ్చి అబ్బాయిని చంపించే తీరు ఏదైతే ఉందో, ఒక లేడీగా, ఒక తల్లిగా ఆ పెయిన్ మనం కూడా అర్థమవుతుంది కాబట్టి పిల్లల గురించి రియల్లీ అసలు ఒకసారి నేను చాలా అంటే ఆ తల్లిదండ్రుల బాధకి ఒక అంటే ఒక విముక్తి దొరికింది ఈ రోజు నుంచి అని అనిపించింది. అంటే ఇక్కడి నుంచి వాళ్ళు నా కొడుకు లేడు అనే దానికంటే ఇలా చంపేశారు అన్యాయంగా అంటే ఎవరికైనా ఉంటుంది కదా, వాళ్ళకి ఇది పడింది కదా అన్న ఒక ప్రశాంతత ఉంటుందండి. ఇందులో A2గా ఉన్న బీహార్కు చెందిన సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది. మిగతా వాళ్ళకి 6గురికి కూడా జీవిత ఖైదు విధించింది కోర్టు. అసలు దీనంతటికీ కారణం అమృత ఫాదర్ మారుతీరావు. ఆయన 2020లో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఉండుంటే ఆయనకు కూడా ఉరిశిక్ష పడేదా? అంతే కదా. A1 A2కి అంటే ఆయన చంపమన్నాడు, ఈయన చంపాడు, వెనకాల వాళ్ళందరూ వాళ్ళ ఫాలోవర్స్, అంతే కదా. సో మెయిన్ ఏంటంటే మొదట బంతిలో కూర్చున్న వాడికి ఎక్కువ వేడివేడిగా దొరుకుతుంది, వెనకాల కూర్చున్న వాళ్ళకి కొంచెం చల్లారిపోయి కొంచెం తక్కువ దొరకవచ్చు. అదే జరిగింది ఈ కేసులో కూడా. అయితే అమృత ఫాదర్ మారుతీరావు అలాగే ఆయన తమ్ముడైన శ్రవణ్ కుమార్ వీళ్ళిద్దరూ కలిసే ప్రణయ్ హత్యకు వాళ్ళు స్కెచ్ వేయడం అనేది జరిగింది. అతనికేమో జీవిత ఖైదు పడింది శ్రవణ్కి. అంటే ఆ టైంలో మేబీ వీళ్ళు ఇంత ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అంటే మీడియా ఇంత ఇలా ఇన్వాల్వ్ అవుతుంది, పబ్లిక్ ఇంత ఇలాగా వాళ్ళకి వ్యతిరేకంగా అంతా ఇది చేస్తారు, ఈ ప్రపంచం అంతా ఒక కన్నేసి దీన్ని అబ్జర్వ్ చేస్తారు. తర్వాత ఇన్ని పరిణామాలు ఇందులో చోటు చేసుకుంటాయి, ఇందులో కులమతాల తారతమ్యాలు డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. సో అన్నీ వీళ్ళు ఊహించలేదు. ఊహిస్తే బహుశా చేసి ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా ఎలా చెప్తానంటే, చేసే వాళ్ళు ఎవరైనా ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు ఇలా ఊహించుకోవాలి. ఒకటి ఇలా వెళ్ళి ఇప్పుడు ఒక ప్లాన్ చేసుకున్న వాళ్ళు వెనక్కి వెళ్ళి రేపు పోలీసులు దొరికితే మనం అరెస్ట్ అయితే ఎవిడెన్స్ స్ట్రాంగ్ ఉంటే అమృత ప్రణయ్ కేసు లాగానే ఉరిశిక్షలో జీవిత ఖైదీలు పడతాయి కదా అని ఆలోచించుకోవాలి ఎవరైనా కూడా. చేసేసేసంటే డబ్బు ఉన్నట్టంటే ఇంకొకటి కూడా ఏం తెలియాలంటే, డబ్బు ఉంటే ప్రతిదాన్ని కొనలేం. డబ్బు అనేది ఈ రోజు ఉన్నది, ఒక ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో కూడా లైఫ్ తలకింది లైఫ్ అందరూ చెప్తారు, ప్రాక్టికల్గా అది వచ్చినప్పుడు ఎవరో పాటించరు. ఇది ఎన్ని రకాల ఎగ్జాంపుల్ అంటే ఈ కేసు, ఒకటి నేరస్తుడిని కరెక్ట్గా పట్టుకుంటే కనుక న్యాయం కంపల్సరిగా దొరుకుతుంది. రెండేంటంటే పోలీస్ సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తే కనుక డెఫినెట్గా ఏదైతే నెగిటివ్ ఫీలింగ్ ఉందో జనాలకి, పబ్లిక్కి, అది పోతుంది. మూడేంటంటే
మన పిల్లలు మంచి లేకోకుండా మన పెంచుకోలేక లేకపోతే మన పిల్లలు కరెక్ట్గా లేక వాళ్ళు చేసిన తప్పుకి నీ కుటుంబ పరువు నీ నీ ఫాల్స్ ప్రెస్టేజ్ కోసము ఎదుటి వాళ్ళ కన్నా బిడ్డలను చంపేస్తే ఎలా ఉంటుందో పరిణామం అనేది ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కులాలను అడ్డం పెట్టుకొని మతాలను అడ్డం పెట్టుకొని ఎదుటి వాళ్ళ మీద తక్కువ చేసి వాళ్ళని ఈ రకంగా హింసిస్తే సమాజంలో అట్రాసిటీస్ అనేది ఉంటే కనుక ఎలా ఉంటుందనేది ఒకటి అర్థమైంది. ఎన్నో రకాల ఎగ్జాంపుల్స్ అండి ఇందులో, ఒకటని లేదు. అంటే ఆనిముత్యం లాంటి కొన్ని ఉంటాయంటారు కదా, ఈ కేసులో ఇన్ని రకాలైన విభాగాలుగా విభజించి ఈ కేసుని మనం చూడొచ్చు. అలాగే పేదవాళ్ళకి న్యాయం జరగదు అని చాలామంది అంటారు. అలా అని కాదు, అదేంటి సిస్టమ్ అనేది ఇది కరెక్ట్గా పనిచేస్తే ఈ కేసులో చాలా పోలీస్ ఆఫీసర్స్ కానీ అందరూ ఒక కానిస్టేబుల్ నుంచి ఒక ఎస్పీ లెవెల్ వరకు నాకు తెలిసి చాలా బాగా ఇది చేశారు, ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ చేశారు. ఎక్కడ కూడా అంటే సిస్టంలో కొన్ని లోపాలు ఉంటాయి. అంటే 7 సంవత్సరాలు ఎందుకు పడింది అని మీరు అడగొచ్చు, దానికి ఉండే అవి తర్వాత విషయాలు. కానీ ఫైనల్గా మనం ఎంత కష్టపడ్డాం అనేది కాదు, ఏం సాధించాం అనేది. కాబట్టి అంటే ఐ కంగ్రాచులేషన్ టు ఆల్ పోలీస్ ఆఫీషియల్స్ అండ్ కింద వర్గంలో ఉన్న హోమ్ గార్డ్ వరకు నేను దీంట్లో అప్రిషియేట్ చేస్తాను. లాయర్ గారు, ప్రణయ్ హత్య జరిగిన రోజు ఈ శ్రవణ్ కుమార్ భార్య పిల్లలు ఎవరు బయటకు వచ్చి ఇది తప్పు అనలేదు. ఈ రోజు అతనికి జీవిత ఖైదు వేసేసరికి కోర్టు దగ్గరకు వచ్చి ఆయన భార్య పిల్లలు మాకు అన్యాయం జరిగిందని గగ్గోలు పెడుతున్నారు, ఏడుస్తున్నారు, పోలీసులతో వాదనకు దిగుతున్నారు. పైగా దీనంతటికీ కారణం అమృత అంటూ ఆ అమ్మాయిని ఇప్పటికి కూడా ఒక విలన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద దీని మీద నేను చాలా ఖరాఖండిగా గట్టిగా నక్కు వక్కా నుంచి చెప్పదలుచుకున్నది ఏంటంటే, నిజంగా నేను అక్కడ ఉంటే నాలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళిద్దరిని చెప్పు తీసి కొట్టాల, మామూలుగా కొట్టొద్దు, తొక్కల వేసి అంటే సిస్టమ్ను పక్కకు పెడితే కనుక, అంటే నీకు ఒక న్యాయము, నీ ప్రాణానికి ఒక వాల్యూ, వేరొక ప్రాణానికి ఒక వాల్యూనా? నీ మొగుడు జైల్లో ఉంటే నీకు కావాల్సినప్పుడు వెళ్ళి చూసుకోవచ్చు. కానీ అక్కడ కొడుకు చచ్చిపోయాడు, నీ మొగుడు సగం జీవితానికి పైగా అనుభవించేశాడు, చావడానికి దగ్గరికి వచ్చాడు. కానీ ఆ అబ్బాయికి జీవితమే ప్రారంభమవుతుంది. నీ మొగుడు అన్యాయంగా డబ్బు అహంకారంతో కళ్ళు కనపడకోకుండా నడి రోడ్డు మీద ఒక అన్నీ తప్పు చేస్తుంటే నువ్వు ఖండించుకోకుండా నువ్వు సమర్థించావు. అదే నీ కూతురు మొగుడిని ఎవడని చంపేస్తే నీ కూతురికి ఆ బాధ తెలుసుండేది కదా. మా నాన్నకు అన్యాయం జరిగిందని అంటే ఇప్పుడు ప్రణయ్ కొడుకు కూడా అన్యాయం జరిగింది. ఏమి చదువుకున్నారు, ఏమి న్యాయాలు, ఏమి పద్ధతులు, మానవత్వ విలువలు ఎందుకు? మీరు పూజలు వేస్తారా? పొద్దున్న లేచి మీరు దేవుడిని నమ్ముతారా? నమ్ముంటే కనుక మీకు కరెక్ట్గా న్యాయం జరిగింది. మీ ప్రార్థనని, మీరు చేసే పూజలని దేవుడు కరెక్ట్గా చూశాడు. అంటే ఎగ్జామినేషన్ అంటాం కదా, కోర్టులో జడ్జిలు చేసే ఎగ్జామినేషన్ కాదు, కోర్టులో అడ్వకేట్లు అడిగే క్రాస్ ఎగ్జామినేషన్ కాదు, కోర్టులు ఇచ్చే జడ్జిమెంట్ కాదు, పైన భగవంతుడు ఉండే జడ్జిమెంట్కి. అంటే అవుట్ ఆఫ్ ద ప్రొఫెషన్, బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్, నేను ఈ విధంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మొగుడు అనే మాటని ఎందుకు నొక్కు వక్కానిస్తున్నానంటే, ఇలా చేసే వాళ్ళకి ఆ మాట తగలాలి. ఎవరో పుట్టిన వాళ్ళని నువ్వు పెళ్లి చేసుకుని కాపురం చేస్తేనే నీకు డబ్బు రాదనో, లేకపోతే నీ పక్కన నీ హస్బెండ్ ఉండడనో, లేకపోతే నీ పిల్లలకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదనో నువ్వు నెత్తి నోరు పట్టుకుని ఏడుస్తున్నావు. మరి కడుపులో నుంచి కన్న తల్లికి ఎంత బాధ వస్తుంది? చిన్న ఒక 25 ఏళ్ళ పిల్లోడిని చంపేస్తే ఆ తల్లిదండ్రుల ఘోష ఎట్లా ఉంటుంది? ఆ పెయిన్ నీకు తెలియనప్పుడు నీ పెయిన్ ఎవరు లెక్క పెట్టుకుంటాడు? సో ఇవన్నీ ఆలోచిస్తే ఆ అమ్మాయి ఉన్నది అంత అమృత వల్లే జరిగింది అని అంటున్నావు. మరి అమృత నీ ఫ్యామిలీ మనిషే కదా, మరి నువ్వే సిగ్గుపడాలి. అమృత ఏమైనా తప్పు చేస్తుంటే వాళ్ళని అనుకోవడం ఎందుకు? అది మీ పెంపకాలు, మీ పేరెంట్స్ సరిగా మిమ్మల్ని పెంచలేదు. మేబీ అమృత తప్పు అనుకుంటే కనుక అక్కడ కూడా మీ పేరెంట్సే ఫెయిల్యూర్. అక్కడ ఎవరో తీసుకెళ్ళి చేసుకున్న అబ్బాయిది ఏమీ తప్పులేదు. మీ పేరెంట్స్, నువ్వు అదే కుటుంబంలో పెరిగావు. యువర్ పేరెంట్స్ అండ్ టూ వర్స్ట్ ఇన్ ద సొసైటీ. వాళ్ళకి మానవత్వ విలువలు లేవు. మేబీ నువ్వు భయానికో లేకపోతే నీకు అలాంటి అబ్బాయి దొరక్కో నువ్వు ఇంట్లో ఉండొచ్చు, లేకపోతే నువ్వు కూడా అలా చేసి ఉండొచ్చేమో కదా. ఏంటది, వాట్ ఈస్ ద గ్యారంటీ? సో ఏంటంటే సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చి బట్టలు చింపుకుంటున్నారు. చెప్పు తీసుకుని కొట్టాలి. మహిళా సంఘాలు, ఎన్జిఓస్ లాంటి వాళ్ళు ఉంటే, మాలాంటి అడ్వకేట్లు కాదని. ఎంత అమానుష్యం అండి అది.
మనిషి బతికే ఉన్నాడు కదా, వాడికేం ఉరిశిక్ష వేయలేదు కదా, బతికే ఉంటాడు కదా, వెళ్ళి చూసుకోండి. అంతగా మీ డబ్బులు ఉంటే కనుక ఇప్పుడు ఇస్తున్నారు కదా, డబ్బులు కట్టేస్తే మీకు బెడ్లు, ఫుడ్లు, చికెన్లు, మటన్లు పంపిస్తారు కదా. ఆయనకి వచ్చి నష్టం ఏంటి? డ్రెస్ తీసుకుంటాడు కదా జైల్లో. ఇప్పుడు మీ వల్లే ఎవరో డబ్బు కక్కుతిపడి వెనకాల వచ్చి వాళ్ళ కుటుంబాలు కూడా నాశనమే. ఇక్కడ తెలిసి స్వరూప గారు ఈ కేసుకు సంబంధించి మేబీ 20-30 కుటుంబాలు, తర్వాత 2-3 తరాలు నాశనం అయిపోయినాయి. మరి దానికి అంతటికి కారణం అమృత అని అంటున్నారు. అమృత ఏంటండి? అమృత మీకు పుట్టిన పిల్ల, మీకు పుట్టింది చిన్న పిల్ల, అది ఇంకా జీవితంలో అడుగు పెట్టలే, మంచి చెడులు తెలియదు. నాశనం అవుతుంది, చస్తుంది, నువ్వు వదిలేయాలా? నీకు పెంచడం చేతకాలేదు. ఓకే, నీ ప్రకారంగా లవ్ మ్యారేజ్, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, ఇంటర్ రిలీజన్ మ్యారేజ్ తప్పు అంటే నువ్వు నీ బిడ్డను 9th క్లాస్ నుంచి 10th క్లాస్ నుంచి నువ్వు కంట్రోల్ పెట్టుకోలేదు. సరే, అక్కడికదే సరే, పిల్లలు వినరు, మన పిల్లలైనా వినరు. సరే, నీకుండే సంస్కారం ఎంత ఉంది? నీకుండే మొండే నీ పిల్లకు ఉంటుంది. సరే, నీ పిల్ల మండిదే, కానీ అది చిన్న పిల్ల కదా, ఆ వయసులో ఏం తెలుస్తుంది? నువ్వు 50 ఏళ్ళు ఉన్న వాడికి చంపేయొచ్చా, చంపకూడదా? నా బిడ్డను పనిష్ చేసుకోవాలా, ఎదుటి వాళ్ళ బిడ్డను పనిష్ చేయాలా? అసలు ఇదంతా చేస్తున్నాను కరెక్టా కాదా? ఇది రేపు నాకు ఎలాంటిది వస్తుందని ఆలోచించే విచక్షణ జ్ఞానం నీకు లేనప్పుడు 19 ఏళ్ళు 20 ఏళ్ళ పిల్లకి ఎట్లా వస్తుందండి? ఇవన్నీ ఎలా ఆలోచించగలుగుతుంది? నేను పెళ్లి చేసుకుంటే మా నాన్న వచ్చి చంపేస్తాడేమో, నన్ను యాక్సెప్ట్ చేయరేమో అనేది ఏముంటుంది? హార్మోనల్ ఇంపాక్ట్ అనుకోవచ్చు, లేకపోతే ఏజ్ ప్రభావం అనుకోవచ్చు. ఆ ఏజ్లో లవ్ అనేది కలర్ఫుల్గా ఉంటుంది. కలర్ఫుల్ ప్రపంచంలో అమ్మాయి ఉంది. సో అమ్మాయి తప్పని మనం 100% అనలేమండి. ఆ వయసులో ఏమీ తెలీదు. సో అందరూ ఈ కామెంట్ చేసే ప్రతి ఒక్కరు కూడా వెనక్కి తిరిగి ఒకసారి చూసుకుని గుండెల మీద చేసుకుని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే మీకు తప్పకుండా ఆన్సర్ ఉంటుంది. ఏ యూట్యూబ్ ఛానల్లో, ఏ శాటిలైట్ ఛానల్లో, ఏ మ్యాగజైన్స్లో ఎక్కడా రాయవసరం లేదు. ప్రతి ఒక్కరు ఇలా ఆలోచించి ఇలా కామెంట్ చేసే ప్రతి ఒక్కరు కూడా మీ గుండెల మీద చేసుకుని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే ఆ ఏజ్లో మీ ఏజ్ పరిపక్వత ఎంత ఉంది, మీరు ఎలా జీవితం గురించి ఆలోచించారు, మీరు ఏ డెసిజన్స్ తీసుకున్నారు, మీరు తీసుకున్న డెసిజన్ మీకు ఎంతవరకు సక్సెస్ అయ్యింది, తిరిగేసి నలుగురితో తిరిగేసి వచ్చి నాన్న చూపించిన పెళ్లి చేసుకుని మంచిగా అంతా సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నేను దీంట్లో కొంచెం కఠినంగానే మాట్లాడాలనుకున్నాను. లేకపోతే చేసుకున్న వాళ్ళని చేసుకుని మళ్ళీ వాళ్ళు వదిలేసి రెండో పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు బాగున్నారు. లేదంటే చేసుకున్న హస్బెండ్తోనే ఉండి వెనకాల అఫైర్స్ నడిపించి అవి ఇవి చేసి సంపాదించుకునే వాళ్ళు బాగున్నారు. ఇది ఆడవాళ్ళ మనోభావాలను దెబ్బతీయటానికి కాదు, తప్పు చేసేవాళ్ళు ఇలా రకంగా వేధించే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. సో ఇలా ఎంతోమందిని మనం చూస్తాము. 3-4 పెళ్ళిళ్ళు చేసుకుని కూడా మేము లైఫ్లో సక్సెస్ అవ్వలేదు కాబట్టి మాకు పడలేదు కాబట్టి అని అంటే వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకి మనం చాలా రెస్పెక్ట్ చేస్తాము. కానీ ఒక అమ్మాయి లవ్ చేసి పెళ్లి చేసుకుంటే అమ్మాయి అంత ప్రపంచానికి చేసిన నేరం ఏంటి, సమాజానికి చేసిన ఇబ్బందులు ఏంటి? అమ్మాయి నేరం నేరం నేరం. ఇందాక ఎవరో నేను మీరు పంపించిన వీడియోలో కూడా చూసా, చెత్త ఛానల్, ఈ చెత్త న్యూస్ అంటే ఒక సొసైటీలో ఒక మంచి మెసేజ్ ఉన్న కేసు గురించి ఒక శాటిలైట్ ఛానల్ వాళ్ళు చెప్తుంటే అది చెత్త న్యూస్ అంట. బట్టలు ఇప్పుకొని సగం సగం డ్యాన్స్లు వేయడము, లేకపోతే అవి ఇవి చేయడము, ఫ్రాంక్ వీడియోలు చేసి పబ్లిక్ అవి వాళ్ళకి చాలా మంచిగా ఉంటాయి. సో దట్ ఏంటంటే అమృత తప్పు అనుకునే వాళ్ళు అనుకోవచ్చండి, కానీ ఆ ఛాందస భావాల నుంచి ఎదుటి వాళ్ళు తప్పును ఎత్తు చూపించేటప్పుడు మన పిల్లలు, మన ఇంట్లో వాళ్ళు, మన చుట్టాలు, మన జీవితం గురించి కూడా కొన్ని ఆలోచించుకోవడం ఎంతైనా అవసరం. ఇక్కడ అమృత చేసిన తప్పు, అమృత అతిగా నమ్మింది ఏంటి అంటే తన కన్న తండ్రి, సొంత బాబాయి ఇంత దుర్మార్గులని ఆ అమ్మాయి తెలుసుకోలేకపోయింది. ఇవాళ కాకపోతే రేపు అంగీకరిస్తారు ఆ వయసులో మరి తను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని చంపేస్తారని అమ్మాయి అనుకోలేదు. ఇంకో విషయం అండి, చదువుకునే ఏజ్లో పిల్లలు అల్లరి చేస్తారు, మగ పిల్లలు బైక్ రైడింగ్ చేస్తారు ఫ్యాషన్ అని. దానివల్ల కొంతమంది పిల్లలు చనిపోతున్నారు. ఆ చనిపోతామని తెలిస్తే ఇప్పుడు తేగల కృష్ణారెడ్డి గారి మనవడు లైక్ ఆ స్పీడ్లో వెళ్ళిపోతే చచ్చిపోతా అంటే అది ఇంటర్నల్గా వాళ్ళ మైండ్లో ఆ టైంలో అంత సెన్సిబుల్గా థింక్ చేయలేరు, మెచ్యూరిటీ ఉండదు. సో తాగుతారు, తాగిన తర్వాత అది కొంచెం కొంచెం అలవాటు అవుతుంది. అరే 30-35 ఏళ్ళకి ఇలా తాగితే చచ్చిపోతామని అప్పుడు వాళ్ళకి రాదు. అంటే ఏజ్ ఫ్యాక్టర్స్ అనేవి కొన్ని ఉంటాయి. దశలు అంటారు కదా, బాల్యము అని. బాల్యంలో ఏం తెలుస్తుంది? యవ్వనం అంటారు. యవ్వనంలో కొంచెం తెలుస్తుంది, ఇది చేయకూడదు అది చేయకూడదని.
మళ్ళీ మిడిల్ ఏజ్లో కొంత అంటే రోజు రోజుకి మనం మెచ్యూరిటీ అనేది మనము నేర్చుకుంటూనే ఉంటాం కదా. ఏమో ఇది ఈ ఇష్యూ ఏదో పెద్ద లెసన్ నాకు అని అంటాం మనం. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ ఇన్ ద టుమారో అండి. సేమ్ ఉండదు. సేమ్ తిన్నా కూడా సేమ్ టేస్ట్ ఉండదు. అంటే లైఫ్లో ప్రతి డే మనకి మెచ్యూరిటీ వస్తుంది. ఆ ఏజ్లో వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళకి ఏం ఉండదు. అమ్మ నాన్న ఏం చేస్తారు, నాన్న చంపేస్తాడేమో, చంపే నీ ప్రేమ కోసం మనం చచ్చిపోదాం, నువ్వు చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతాము అని అంటాం ప్రేమ విషయంలో. ఇప్పుడు మీ నాన్నని చంపేస్తాడేమంటే మీ నాన్నని నిన్ను చంపేస్తాడు అనుకో, నేను కూడా చచ్చిపోతాను అని అంటాం. ఆ టైంలో ఆ లవ్ ఆ ఏజ్ అలా ఉంటుంది. కానీ ప్రాక్టికల్గా అలాగే వర్కౌట్ కాదు. కాబట్టి ఏంటంటే అమృతనే కాదు, అమృత లాంటి ఏజ్ వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ ఏజ్లో వాళ్ళు అంత దూరం ఆలోచించలేరు లైఫ్ గురించి. లక్ష్మి గారు, అమృత ప్రణయ్ ప్రేమ గురించి మనం మాట్లాడుకోవాలి. వీళ్ళిద్దరిది కూడా నల్గొండ జిల్లా మిర్యాలగూడ, ఒకే చోట కలిసి పెరిగిన పిల్లలే వీళ్ళు. ఎందుకు అంటే అబ్బాయి 10th క్లాస్లో, ఈ అమ్మాయి 9th క్లాస్లో ఉన్నప్పుడు సహజంగా ఉండే ఒక టీనేజ్ లవ్ అనేది ఆ తర్వాత స్ట్రాంగ్ ప్రేమగా మారింది. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు 2018 జనవరిలో. ఆ తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. 5వ నెల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మారుతీరావు ఆ ప్రణయ్ అనే అబ్బాయిని చంపించాడు చాలా దారుణంగా. ఆ సీసీ కెమెరా విజువల్సే లేకపోయి ఉంటే ఈరోజు ఇక్కడి వరకు ఆ కేసు వచ్చేది కాదేమో, ఏం జరుగుండేదో మనం ఎవ్వరూ ఊహించలేం. అయితే ఇక్కడ టీనేజ్ లవ్ ముఖ్యంగా ఏంటంటే 18 ఏళ్లకే వాళ్ళు మేజర్లు అయిపోవడం, తమ జీవిత భాగస్వామి ఎవరు కావాలి అని నిర్ణయించుకునే హక్కు అటు అమ్మాయికి అబ్బాయికి ఉండడం వల్ల కూడా ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయి. ఈ వయసుని ఇంకా పెంచాలి అని కూడా కొన్ని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. దీని మీద మీరేమంటారు? 18 సంవత్సరాల ఏజ్ అయినా 19 సంవత్సరాల ఏజ్ అయినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. 18 సంవత్సరాలు అంటే ఎక్కడో కట్ ఆఫ్ ఉండాలి కాబట్టి ప్యూబర్టీ కంప్లీట్ అయిపోయి టీన్స్ నుంచి 19లోకి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు కొంచెం ఇదవుతుంది అనేసి పెట్టారు. ఆ ప్యూబర్టీ అవంతా ఫిజికల్గా కూడా కంప్లీట్ అవుతుంది. పిల్లలకి ఏంటంటే 13-14 నుంచి అప్పట్లో ప్యూబర్టీ స్టార్ట్ అయ్యేది ఆడపిల్లలకి పెట్టారు. ఎనీవేస్ ఏజ్ అనేది ఇట్స్ నాట్ క్రైటీరియా. అంటే హానర్ ఇప్పుడు 25 ఏళ్ళు కూడా చేసుకుంటున్నారు, 30 ఏళ్ళు కూడా చేసుకుంటున్నారు. మరి పెళ్ళిళ్ళు ఉన్నవాళ్ళు, హస్బెండ్ ఉన్నవాళ్ళు కూడా వదిలిపెట్టి వచ్చేస్తుంటే మనమే ఇంటర్వ్యూలు చేస్తున్నాం. మరి దీన్నేమంటాం మనం? ఇక్కడ ఏజ్ ఏమవుతుంది? ఇప్పుడు అమృత ఏజ్ అని అంటున్నారు. 18 ఇయర్స్ పిల్లలు తప్పు చేయడం వల్ల అనార్థాలు జరుగుతున్నాయి అంటున్నారు. ఈ మధ్యన మీడియాలో వచ్చే లివ్ ఇన్ రిలేషన్షిప్లో వస్తుంటే డైవర్స్లు కాకుండా వచ్చి హగ్గలు చేసుకుంటున్నారు, రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటున్నారు. అంటే వాంతులు వచ్చేటట్టు చేస్తున్నారు. దాని మీద ఎంతమంది ట్రోల్ చేసినా నవ్వుపోదరు కాక నాకేడు సిగ్గన్నట్టు చేస్తున్నారు. మరి ఇక్కడ ఏజ్ ఏమైంది అంటాను నేను. ఇక్కడ అదే తప్పు, అదే ప్రేమ పెళ్ళయి 45 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్న స్త్రీకి కలిగితే 60 ఏళ్ళు ఉన్న మగాడితో ఉంటే అక్కడ ఏజ్ పరిపక్వత లేదా? 18 ఏళ్ళ అమ్మాయి 20 ఏళ్ళ అమ్మాయి 24 ఏళ్ళు 25 ఏళ్ళ అబ్బాయి తీసుకుంటే ఇక్కడ ఏజ్ క్రైటీరియా ఉన్నదా? అసలు ఏం మాట్లాడతారు అందరూ ఈ కామెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అదే మనుషులను తీసుకొచ్చి ఇప్పుడు శ్రీదేవి గారు బోనీ కపూర్ గారిని పెళ్లి చేసుకున్నారు. ఆవిడ అదే పెద్ద నేరం కింద సమాజం ఏం చూసేలేదే. మరి ఈ మధ్యన వచ్చే ఇదే స్టూడియోలో ఇంటర్వ్యూస్ చేశారు. దువ్వాడ శ్రీనివాస్ గారు, ఆవిడెవరో ఒక ఉంటుంది, ఆవిడ ఎలా ఒక లేడీని విమర్శించిందండి, పులిసీత అన్నామని. నా చీర ఖరీదు చేయదు దాన్ని బతుకున్నది. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మనం ఇంటర్వ్యూ చేస్తాం. నన్ను కూడా తిడతారేమో మేబీ. అసలు చెప్తున్నాను నేను. అంటే ఓపెన్ ప్లాట్ఫామ్ మీద, పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద తప్పులు చేస్తే, పెద్దవాళ్ళు చెప్పులు చేస్తే ఆ తప్పుల్ని మనం వాళ్ళ స్టేటస్ని బట్టి మనం గౌరవిస్తున్నాం. అవునా? అదే చిన్నపిల్లలు తప్పు చేస్తే మా వంశాన్ని పాడు చేసింది, మా కుటుంబాన్ని పాడు చేసింది, లేకపోతే మా చుట్టాలందరికీ తలవంపులు వచ్చినాయి అని చేసి చంపేస్తారా? అంటే వీళ్ళు చేస్తుంటే వీళ్ళ చుట్టాలకు పరువు పోవట్లేదా? వీళ్ళ పిల్లల పరువు పోవా? వీళ్ళ పిల్లల జీవితాలు పోవా? ఇది ఓకే. ఎందుకంటే వీళ్ళకి సొసైటీలో ఒక స్థానం ఉంటుంది, వీళ్ళకి పదవులు ఉంటాయి, డబ్బులు ఉంటాయి, కాస్ట్లీ చీరలు కడతారు, డైమండ్ జ్యువెలరీ వేస్తారు, వీళ్ళ రెస్పెక్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. చిన్నపిల్లలు చేస్తే అది తప్పు. ఎన్ని చూస్తున్నామండి? సిగ్గుండే పనులు ఏమైనా చేస్తున్నారా? సిగ్గుంటుందా?
సో ఇలా మాట్లాడుకోవాలంటే డేస్ సరిపోవు వీటి గురించి. ఈ అమృత ప్రణయే కాదు, ఈ టీనేజ్లో అంటే ఏజ్లో ఉండి లవ్ చేసుకున్న వాళ్ళని వీళ్ళు తప్పు చేసేసారు అనేసి నెత్తి నోరు కట్టుకున్న వాళ్ళందరూ కూడా ఈ టీవీలు చూసి ఏ ఏ పెద్ద మనుషులు ఏమి తప్పులు చేస్తున్నారు, ఏ ఏ పెద్ద మనుషులు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరెవరు ఎన్నిళ్ళు పెళ్ళిళ్ళు అంటే ఫెయిల్యూర్ అయ్యి పెళ్లి చేసుకోవడం అనేది దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడు మొదటి పెళ్లి సక్సెస్ కాలేదు, ఇంకో పెళ్లి చేసుకుంటే తప్పలేదు. మనమందరము కూడా అలాంటి దాన్ని ఎంకరేజ్ చేస్తాం. అంటే సెకండ్ లైఫ్ ఉండాలి, ప్రతి ఒక్కరికి ఒక సొసైటీలో ఒక ఐడెంటిటీ ఉండాలి, ఒక ఫ్యామిలీ అంటూ ఉండాలని చెప్పేసి. కానీ ఇంటెన్షనల్గా వదిలేసి పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ పట్టణంలో ఒక మంచి షర్ట్ ప్యాంట్ వేసి తిరిగి ఒక బైక్ వేసుకునే వాళ్ళు కూడా పల్లెటూరుల వైఫ్ వెళ్ళిపోవడం నేను చూసా. లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు రిచ్ ఉన్న వాళ్ళని చూసి హస్బెండ్ని పిల్లల్ని వదిలేసి వేరొకరి కోసం వెళ్ళిపోవడం చూసా. నీకు 25 ఏళ్ళు 30 ఏళ్ళు కాపురం చేసిన తర్వాతే భార్య నచ్చక నీ వేరొకరితోటి నీకంటే సగం వయసు ఉన్న వాళ్ళతో వెళ్ళిపోయే పెద్ద మనుషులు ఉన్న ఈ సమాజంలో 20 ఏళ్ళు పిల్ల 25 ఏళ్ళు పిల్లోడు చేసుకుంటే ప్రపంచానికి అన్యాయం జరిగిపోయిందా? చెప్పండి. ప్రపంచానికి అన్యాయం జరిగిపోయింది. అమృత అదే తప్పు, ప్రణయ్ తప్పు, వాళ్ళమ్మ అలా పెంచలేదు, ఆ కులంలో అలాగే ఉంటారు, పెద్దంటి పిల్లని తీసుకుపోయారు, డబ్బు కోసం ఇది చేశారు. ఇవన్నీ ఏదో కామెంట్లు చేసే వాళ్ళందరూ మూసుకు కూర్చుంటే సమాజంలో కొంతమంది అయినా మిమ్మల్ని చూసి నేర్చుకోకుండా ఉంటారు. మంచి అలాగా కష్టమవుతుంది కదా, చెడు తొందరగా క్యాప్చర్ చేస్తారు. మిమ్మల్ని చూసి మీ కామెంట్ చూసి వెనకాల ఇంకొక కామెంటాడు. ఇదంతా కూడా ఎవరి జీవితాలను వాళ్ళని చూసుకోకుండా గాయం మీద పుండేసి పుండె మీద కారం వేసి నూనె వేసి ఇప్పుడు ఏదో ఆమె రీల్స్ చేసుకుంటుంది, ఆమెకి ఏం బాధ ఉంది అంటే అలా ఏడుస్తూ కూర్చుని ఆమె చచ్చిపోతే ఈ సాడిస్టులకి అంతా ఆనందం అనమాట. సో ఎవరు హ్యాపీగా ఉంటాం, కొంతమంది సాడీస్లకు ఇష్టం ఉండదండి. లక్ష్మి గారు, హత్యకు గురైనప్పుడు ప్రణయ్ వయసు 23 ఏళ్ళు. మొన్న ఫిబ్రవరిలోనే ఆ అబ్బాయిది 30వ పుట్టినరోజు చేశారు సమాధి దగ్గర. పేరెంట్స్ వెళ్ళారు, నేను చూసా. బాధ చూడండి. అయితే ఈ రోజు నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు ఇంత సంచలన తీర్పు ఇచ్చిందంటే దాని వెనక ఖచ్చితంగా పోలీసుల కృషి పాత్ర అనేది అభినందనీయం. 100% అండి, 100%. ఒకటేంటంటే ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాలండి, ఈ కేసులో చాలా ఫ్యాక్టర్స్ అనేవి అంటే సోషలాజికల్ ఇంపాక్ట్ ఉన్న విషయాలు ఉన్నాయి ఇక్కడ ఈ కేసులో. ముఖ్యంగా ఏంటంటే కొన్ని కేసెస్లో ఏంటంటే మధ్యలోనే డ్రాప్ అయిపోవడము, అమ్ముడు పోవడము, విట్నెసెస్, తర్వాత మళ్ళీ సరిగా పట్టించుకోకపోవడము, ఆ టైంలో ఏడ్ చేసి మీడియా ముందుకు వచ్చి గొడవలు చేసి తర్వాత దాన్ని అంతా ఫాలోఅప్ చేయకపోవడము. ఆ ఫెయిల్యూర్కు కూడా సక్సెస్గా ఎలా అయితే కృషి ఉంటుందో ఫెయిల్యూర్కి కూడా అలాగే దాని వెనకాల కొన్ని కారణాలు ఉంటాయి కదా సరప్ప గారు, మీకు తెలియదు ఏముంది. సో ఇలాగేంటంటే పడకపోవచ్చు, కొన్ని కేసుల్లో శిక్ష పడినా కూడా ఇంతగా చూపించకపోవచ్చు. ఈ కేసు ఇంత ప్రతి ఒక్కళ్ళ కంట్లోని పడడానికి కారణం ఏంటంటే చాలా అంటే ఇందాక చెప్పినట్టు, ఎందుకనంటే ఇక్కడ కులాంతర వివాహము, 5 నెలల గర్భిణి, మతాంతర వివాహము, గర్భిణితో ఉన్నది, తర్వాత ఒకే ఊరు, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, తర్వాత ఇతను అన్యాయంగా ఒక కిరోసిన్ అమ్ముకున్న అతను, ఇంటింటికి తిరిగి కిరోసిన్ తెచ్చుకుని అమ్ముకున్న అతను ఒకేసారి టాప్ లెవెల్లోకి వెళ్ళి ఇల్లీగల్ బిజినెసెస్ చేసి డబ్బు సంపాదించడము, ఆ డబ్బు సంపాదించేవాడికి కొంతమంది తొత్తులు ఉండడము, వాళ్ళందరూ వీడికి చెంచాగిరి చేయడము. చనిపోయిన వాళ్ళు మనం అనకూడదంటే డెఫినెట్గా అనాలి. వీళ్ళ అన్నలు కూడా, వీళ్ళు తమ్ముళ్ళు, వీళ్ళ రిలేటివ్స్ కూడా వీళ్ళు మోచేతి నీళ్ళు తాగడానికి వీళ్ళు సపోర్ట్ చేయడము. తర్వాత గర్భిణి, అసలు ఆ పిల్ల ఏడుస్తుంటే నాకు అది చూసినట్టు ఏడ్చింది. ఆ డెడ్ బాడీ దగ్గర ఉండి అమ్మ ఏడుస్తుంటే, రాత్రి నన్ను గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు, నాకు తినమని తినిపించాడు. అసలు ఎంత అంటే ఒక మూవీ చూస్తుంటేనే మనము ఇన్వాల్వ్ అయిపోయి ఏడుస్తాము కదా. సో ఆ పిల్ల బాధ ఆ టైంలో, ఎందుకంటే అటు పేరెంట్స్ యాక్సెప్ట్ చేయక, ఇటు ఎవ్వరూ లేక, ఒక మనిషిని నమ్ముకుని ప్రపంచం అంతా అని అతనే ప్రపంచం అనుకుని వచ్చిన టైంలో ఆలోచన తీసుకోలేనంత చిన్న మనసుకి అన్ని రకాల, కడుపులో బిడ్డ కదులుతుంటాడు, కడుపులో బిడ్డ కదిలినప్పుడు అతని అన్నీ గుర్తొస్తుంటాయి, భవిష్యత్తు ఏంటనేది అంధకారం ఉంటుంది. ఎన్ని రకాలుగా ఆలోచించుకోవాలి మనం. ఇప్పుడు ఏదైనా స్క్రీన్ మీద కనిపించేదే దాని గురించే మనం ఆలోచిస్తాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళంటే టీవీ ఆన్ చేస్తే ఏం న్యూస్ ఉన్నదంటే సాడ్ న్యూస్, అయ్యో అని కొంచెంసేపు బాధపడతాం. మరీ సాడ్ న్యూస్ అంటే ఇంకా కొంచెం బాధపడతాం. న్యూస్ అనేది ఎప్పుడు హ్యాపీయెస్ట్ ఏమి ఉండదు అందులో.
జనరల్గా ఇలాంటివన్నీ చూస్తుంటే అంటే అవన్నీ మనం అందరము చూసాం కాబట్టి డెడ్ బాడీని అక్కడ పెట్టుకుని ప్రెగ్నెంట్ తోటి ఉండి ఒకసారి ఇలా ఆలోచిస్తే ఒక్కసారి కామెంట్ చేసే వాళ్ళు ఊహించండి. అదే మీ ఇంట్లో పిల్లకి అయ్యి ఉంటే, అదే మీ ఇంట్లో పిల్లోడు అయ్యి ఉంటే, అదే మీ 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 పిల్లలు అయ్యి ఉంటే కాకూడదని ఎవరికి లేదు కదండి. మనుషుల మనస్తత్వాల్లో కూడా ఈ క్రూరత్వం అనేది, సాడిజం అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది స్వరూప గారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామాలు అవుతున్నాయి. కానీ ఇలాంటివి జరుగుతుంటే అందరికి ఒక షాక్లా ఉంటుంది. అయితే ఈ కేసులో తీర్పు రావడానికి 7 ఏళ్ళు పట్టింది. అమృత కొడుకు కూడా 6 ఏళ్ళు వచ్చాయి. అయితే ఆ తర్వాత కూడా చాలా జరిగాయి. అసలు ప్రణయ్ తండ్రి అయితే బాలస్వామి ఇదే చివరి పరువు హత్య కావాలి, ఇదే చివరి కుల హత్య కావాలి అని పోరాడారు. కానీ ఆ తర్వాత ఎన్నో కేసులు, ఆ తర్వాత ఎన్నో హత్యలు జరిగాయి. ముఖ్యంగా మంథని మధుకర్ కేసు కావచ్చు, అలాగే సరూర్ నగర్ హత్య కేసు, అలాగే ఇటీవల సూర్యాపేట జిల్లాలో జరిగిన పాపం భార్గవి ఒక కృష్ణ నానమ్మ హత్య కేసు. నానమ్మ కళ్ళల్లో ఆనందం కోసము నేను మా అక్క ప్రేమించిన పెళ్లి చేసుకున్నవాడిని చంపేశాను అని. జస్టిస్ ఈస్ డినైడ్ అంటారు కదా, సేమ్ ఇక్కడ ఇదే జరుగుతున్నట్టుంది కదా. అంటే సో యాక్చువల్లీ ఏంటంటే కేసెస్ కూడా ఇప్పుడు పెరిగిపోవట్లేదు. ఏంటంటే ప్రతి కేసు ఒక విచారణ ఒకే విధంగా ఉండాలి. కొన్ని ఫాల్స్ కేసులు ఉంటాయి, కొన్ని జెన్యూన్ కేసులు ఉంటాయి. సో ఫాల్స్ కేసులో తొందరగా శిక్ష పడిపోతే అది చట్టం దృష్టిలో చాలా ప్రమాదకరమైన ఇష్యూ. అంటే తర్వాత నేరస్తుడు బయటకు వచ్చినా వీడిని ఉరి తీసేసామనుకోండి, ఇలాంటి కొన్ని ఆస్పెక్ట్ అంటే సో మెనీ రీజన్స్ ఈజ్ దేర్ మనం అనుకుంటాం. కానీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులన్నా ఇంత పెద్ద కేసుని ఛేదించడము, వేయడము, జడ్జెస్ కొంతమంది కూడా తీర్పు ఇవ్వడానికి చాలా కష్టం. అది నిజంగా చెప్పాలంటే వాళ్ళకు కూడా ఇది సవాల్ లాంటిది. అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ చాలామంది మీద డిపెండ్ అయ్యి ఉంటుంది దీనికి సంబంధించిన ఇవన్నీ కూడా. సో సరిగ్గా సగం అయిన తర్వాత జడ్జిలు ట్రాన్స్ఫర్ అవ్వడము అంటే సిస్టంలో లోపల అనొచ్చు, లేకపోతే ఇంత పాపులేషన్ ఉన్న మన దీంట్లో ఇలాంటి దాంట్లో మనం అంటే అమెరికా లాంటి దేశాల్లో చూస్తే కొంచెం వెనకబడే ఉన్నాం కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఎనీవేస్ డిలేడ్ అయినా కానీ మంచి రిజల్ట్ వచ్చిందని మనం హ్యాపీ ఉండాలి. అయితే ఇప్పుడు ఈ నిందితులు, ఈ నేరస్తులు ఇక్కడ ఆగిపోరు. ఒకరికి ఉరిశిక్ష పడిందని, 6గురికి జీవిత ఖైదు పడిందని ఇక ఇదే అనుకోరు కదా. వాళ్ళు పై కోర్టులకు వెళ్తారు, హైకోర్టుకి వెళ్తారు, సుప్రీం కోర్టుకి వెళ్తారు. ఇప్పుడు మరి ఈ కేసు ఇంకా ఎలా వెళ్లే అవకాశం? వెళ్ళిన ఎంత వెళ్ళినా కూడా మేబీ ఇప్పుడు కసబ్ లాంటి కేసులోనే ఉరి తీయకోకుండా క్షమాభిక్ష వరకు వెళ్ళింది. అంటే అంతవరకు డిలే చేస్తా తీసుకెళ్తారు. కానీ అల్టిమేట్లీ వాళ్ళు ఫేస్ చేయవలసింది మేబీ జీవిత ఖైదీ పడిన వాళ్ళకి మంచి ప్రవర్తన ఉంటే కొన్ని రోజులు ముందు రావచ్చు. అంటే జీవితాంతం జైల్లో ఉండగా కొంచెం ముందు పెడతారు. అంటే మంచి ప్రవర్తన మీద చచ్చిపోయే వరకు ఉంచకుండా మంచిగానే వస్తారు. అలా మళ్ళీ ఉరిశిక్ష పడినోడికి జీవిత శిక్ష వేయచ్చు. కానీ అదే చావు వాళ్ళకి. ఇప్పుడు ఉరిశిక్ష పడిన దాన్ని అంటున్నారు కానీ ఉరిశిక్ష పడిన వాళ్ళకి, జీవిత శిక్ష పడే వాళ్ళకి ఒకే రకమైన మానసిక దుర్భరమైన జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తారు. సో వాళ్ళకి ఎందుకంటే ఇంకా బయటకు వస్తారు, సభ్య సమాజంలో తిరుగుతారు, మళ్ళీ అందులో కొంతమంది చచ్చిపోవచ్చు కూడా అది కంప్లీట్ అవ్వకోకుండానే. ఇన్ని రకాలమైన మళ్ళీ అది వేరే ఫ్యాక్టర్. ఎందుకనంటే ఈ శ్రవణ్ కుమార్ లాంటి వాడు ఇలా బతికెళ్ళి అక్కడ అలా ఉండలేరు. సో అది చాలా పెద్ద అంటే సైక్లోను లేకపోతే ఒక ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఎవరో ఒకరు బతుకుతారు. రోడ్డు మీద అనామకులు ఏదో వచ్చి గుద్దేస్తుంటే చూడండి, శ్రవణ్ కుమార్ పరిస్థితి అలా అయింది. ఇప్పుడు వాళ్ళ అన్న చేసిన పాపము, వాళ్ళ ఇంట్లో చేసిన పాపము, మొత్తం పాపం అంతా ఈయన కొట్టుకుపోయింది. లాయర్ గారు, మనం ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే మారుతీరావుకు ఈ అమృత అనే అమ్మాయి ఒక్కగానొక్క కూతురు. ఆయన ఆశలు, కలలు, ఇష్టాలు అన్నీ కూడా ఆ కూతురు మీదే. అలాగైనా సరే అతన్ని అడ్డు తొలగించేసి ప్రణయ్ని ఆమె జీవితంలో లేకుండా చేసి కూతురుకు కొత్త జీవితాన్ని ఇవ్వాలనుకున్నాడు. కూతురే తండ్రి ప్రేమని అర్థం చేసుకోలేదు అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎవరు ఎన్ని వాదనలు చేసినా ఇక్కడ 2 విషయాలు మనకు ముఖ్యంగా కనిపిస్తున్నాయి. కులం కులం కులం, ఇంకొకటి పరువు పరువు పరువు. ఇవే ప్రధాన విలన్లుగా మారాయి అమృత ఇంకొకటి ఉన్నది, ప్రణయ్ ఇంకొకటి ఉన్నది కులము కులము
పరువు పరువు, డబ్బు డబ్బు. డబ్బు అయితే 7 ఏళ్ళు అయింది ఆ హత్య జరిగి. ఇప్పుడు చూస్తే భార్గవి కృష్ణ విషయంలో కూడా ఇదే జరిగింది. 7 ఏళ్ళు అయినా కూడా ఎవరు ఏమీ నేర్చుకోలేదంటారా? అక్కడే కులం దగ్గర, ఆ పరువు దగ్గరే, ఆ డబ్బు దగ్గరే మనం అందరం ఆగిపోయామా? అంటే సమాజంలో కొన్ని మనము టోటల్గా అబాలిష్ అవి జరుగుతూనే ఉంటాయి. మనము మనుషులు ఉన్నంత వరకు అవి జరుగుతూనే ఉంటాయి. ఆడపిల్లలు కూడా చంపేసే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఆడపిల్లలు తీసుకోవాల్సిన కొన్ని 7 ఏళ్ల క్రితం ఆ ప్రణయ అదేంటి అమృత మైండ్ స్టేటస్కి ఇప్పుడు అదే ఏజ్లో ఉన్న పిల్లల మైండ్ స్టేటస్ చాలా డిఫరెన్స్ ఉంటుంది స్వరూప గారు. చాలా డే బై డే అమ్మాయిలు చాలా స్మార్ట్ అయిపోతూ ఉన్నారు. సో థింకింగ్ కూడా చాలా వాళ్ళకి మనం ఆన్సర్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే చాలా అడ్వాన్స్డ్గా ఇదైపోతూ ఉన్నారు. సో ఒక వైపు నుంచి మనం పేరెంట్స్ని ఎట్లా తప్పు మర్డర్ చేయడం తప్పు, లేకపోతే పనిష్మెంట్ ఇవ్వడం తప్పు, బలవంతంగా నిర్బంధించడం తప్పు, ఇవన్నీ తప్పులే. కానీ ఆడపిల్లలు కూడా ఆలోచించవలసింది ఏంటంటే తల్లిదండ్రులు చంపడకుండా ఉండడానికి ఇలాంటి కేసులు మారలేదా అని అంటున్నారు. మరి అమృత ప్రణయ్ కేసు లాంటివి చూసుకుని ఆడపిల్లలు కూడా మరి మా ఇంట్లో వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇలా చంపేస్తారేమో, వాళ్ళని కన్విన్స్ చేసుకుందామో, లేకపోతే చాలా ట్రై చేద్దాము, లేకపోతే పెళ్లి చేసుకోకుండా ప్రాణత్యాగం ఎందుకు చేసుకోవడం, పెళ్లినే త్యాగం చేద్దామని ఆడపిల్లలు కూడా ఎక్కడ ఆగుతున్నారు? సో వాళ్ళ ప్రాణానికి కొంతమంది తెలుసుండి కూడా వాళ్ళ ప్రాణానికి వాళ్ళే తెచ్చుకుంటున్నారు. అంటే ప్రతి కేసుని మనం ఒకేలా డీల్ చేయలేం. ఇప్పుడు ఇది ఉన్న వాళ్ళు కూడా ఏంటారంటే పేరెంట్సే తప్పు అంటున్నారు, వాళ్ళ పిల్లలు చేస్తే వాళ్ళకి తెలుస్తుంది, లేకపోతే ఆ పరువు అంటే ఏంటది, మర్యాద అంటే ఏంటి, పేరెంట్స్కి ఎంత ఉంటాయంటే ఓకే, బాధ ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది కూతురు అలా చేస్తే. అంటే ఎంత ఉన్నవాడైనా వాడు నీకు నచ్చకపోతే, ఎంత యోగ్యుడైనా అతను నీకు నచ్చకపోతే నువ్వు అదే బాధపడతావు. ఇప్పుడు ఒక పేదింట్లో అబ్బాయి లేకపోతే వేరే కులం అబ్బాయిని చేసుకుంటే మనకు నచ్చకపోతే ఎంత బాధపడతామో, అదే మనకంటే గొప్ప వాళ్ళని చేసుకున్నా వాళ్ళు మీకు నచ్చకపోతే అదే బాధపడతాం మనం. అంటే 10 ways వాళ్ళు మనకు నచ్చరు. లవ్ మ్యారేజెస్లో 99% నచ్చరు. ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ అర్థం చేసుకుని కాంప్రమైజ్ అయ్యి సర్లే వాళ్ళని హ్యాపీగా ఉండని అని చెప్పి పెళ్లి చేస్తున్నారు. అంటే పేరెంట్స్ మెంటాలిటీలో చాలా చేంజ్ వచ్చింది. ఎందుకంటే చాలా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ కూడా జరుగుతున్నాయి. అలాగే ఫారిన్ నుంచి వచ్చే అమ్మాయిలు కూడా ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఇండియన్ సిస్టంలో మార్పు వచ్చింది. కానీ కొంతమంది మూర్ఖులు ఎప్పుడు ఉంటారు కదండి. 100 మందిలో మంచోళ్ళు, చెడ్డోళ్ళు, మూర్ఖులు, అమాయకులు, పిచ్చోళ్ళు ఉంటారు. అందరినీ మనం చూసుకుంటే ఉన్నది. కాబట్టి ఈ అమ్మాయిలు కూడా కొంచెము ఆలోచించి ముందడుగు వేయడం అనేది ఎంతైనా అవసరం. కంటికి కనిపించని ఈ కులం, పరువు అనే ఈవిల్స్ ఎన్ని జీవితాలను ఇన్ఫ్లుయెన్స్ చేశాయో చూసారా? ముఖ్యంగా అసలు ఈరోజు అమృత నిలబడ్డది అంటే తన కడుపులో ఉన్న బిడ్డ కోసం, ప్రాణాలు పోగొట్టుకున్న ప్రణయ్కి న్యాయం జరగడం కోసం. ఆ అమ్మాయి అటు అత్తామామల వైపు నించుంది, తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు అంటే తల్లి వైపు నిలబడ్డది. ఇప్పుడు తల్లి వీళ్ళందరూ ఒక్కటైపోయారు. అలాగే ఏడుస్తూ కూర్చోలేదు. తనకంటూ ఒక యూట్యూబ్ క్రియేట్ చేసుకుంది, తనకంటూ ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుంది. ఇది మాత్రమే జనం చూశారు. కానీ అప్పట్లో నల్గొండ ఎస్పీగా ఉన్న రంగనాథ్ గారు లాంటి వారితో కూడా టచ్లో ఉండి ఇటు పోలీసులతో న్యాయస్థానాల వెంట పరుగులు తీస్తూ ఆ అమ్మాయి చేసిన పోరాటాన్ని ఎవరు గమనించట్లేదు. కాదు, ఇప్పుడు కూడా కళ్ళు మూసుకుని లైట్ ఆర్పు పడుకుంటే ఆమె మనసు ఎంత ఏడుస్తుందో, ఆ నవ్వు వెనకాల ఆ గుండె ఎంత బాధపడుతుందో, నిద్రపోకుండా ఆ కళ్ళ వెనకాల ఎంత విషాదం ఉందో అది ఎవ్వరికి తెలియదండి. అంతా పైకి మాట్లాడేసుకుంటాం. కులం గురించి, ఈ కులాల గురించి అనేది ప్రభుత్వాలు కూడా కులగణాన్ని తీసి, మతగణాన్ని తీసి ఈ కులాలంతా ఇంకా వేరు చేస్తే బట్టి ఎప్పుడైతే ఇవన్నీ లేకుండా పోతాయో అప్పుడే మర్చిపోతారు జనాలు. కనీసం కమింగ్ జనరేషన్స్ అయినా కూడా నువ్వు ఇప్పుడు వెనకాల తగిలించడము, నువ్వు ఇది తగిలిచ్చావు కదా ఈ కులమా, ఇది తగిలిచ్చావు కదా ఈ కులమా, ఇలాంటివన్నీ కూడాను. అంటే ఎవరైతే లోయర్ కమ్యూనిటీ ఉంటారో వాళ్ళకి వెనకాల ఏముండదు, అరే తురే ఇదంతా. ఈ సిస్టమ్ అంతా మారాలంటే ఎడ్యుకేషన్తో పాటు మనుషులు మనోభావాల్లో కూడా మార్పులు రావాలి. ప్రజాస్వామిక దేశంలో ఓటు హక్కు ఏంటి, ఎవరికి వేయాలి, ఎవరిని, ఇంకా ఇది చాలా పెద్ద సబ్జెక్టు స్వరూప గారు. కానీ అంటే కుల మతాల గురించి అనే దాని గురించి నిజంగానే ఆ కులానికి జనరల్గా ఎవరి కడుపుని ఎవరు పుట్టాలనేది ఎవరు నిర్ణయించుకోలేరండి. అది చాలా తప్పది.
మీరు మతం అంటారా? మతం ముసుగులో ఏమైనా తప్పులు చేస్తారో ఓకే, అది మనం ఎంచుకుంటాం. రంగు కానీ, హైట్ కానీ, మన ముఖ కవలికలు కానీ, మన కులం కానీ ఎవరు నిర్ణయించుకోరు. లేకపోతే ఈ పేద కుటుంబంలో పెట్టాలనేసేసి ఆ తల్లి కడుపులో వెళ్ళి ఎవరు పడతారు? ఈ జ్ఞానం ఎందుకు ఉండదు మనుషులకి? ఎందుకు వాళ్ళని అమానుషంగా చూస్తారు? సరే, ఇప్పుడు కొంతమంది అడాప్షన్ చేసుకుంటారు, ఎవరికి పుట్టారో తెలియదు, వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళు అదే కమ్యూనిటీ అయిపోతుంటారు. అంటే ఎలా ఉంటుంది అంటే ఇది చాలా పెద్ద సబ్జెక్టు. దీన్ని మళ్ళీ ఎవరు మనోభావాలు మనం కూడా దెబ్బతీయకూడదు. ఏది ఏమైనా కూడా, ఎందుకంటే ఈ చదువుకున్న ఇప్పుడు ఇంత సోషల్ మీడియా ఇంత ఇలా ఉండి ఇంత మనం సాధించి ఎన్నో రకాలుగా ఎంతోమంది ఈ కులం ఆ కులానికి రాకుండా ఎంతోమంది మంత్రులు, గొప్ప గొప్ప వాళ్ళు, రచయితలు, ఎంతోమంది గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఏ కులంతోనూ చూడలేదు. సక్సెస్ అయిన వాళ్ళ కులం గురించి కూడా అడగము. ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళి బొకే ఇచ్చినప్పుడు, కాలు మొక్కినప్పుడు ఆ మినిస్టర్ కులం మనకు గుర్తురాదు. ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఒక రికమెండేషన్ గురించి ఒక జాబ్ అడిగినప్పుడు, వాళ్ళ కాలు మొక్కినప్పుడు మనకు కులాలు గుర్తురావు. ఎందుకు? పెళ్ళిళ్ళలోనే కులాలు గుర్తొస్తాయి, మతాలు గుర్తొస్తాయి, స్టేటస్లు గుర్తొస్తాయి. చెప్పులు కుట్టుకునే వాళ్ళు, లేకపోతే కూలి పని చేసుకునే వాళ్ళు పిల్లలు కలెక్టర్లు అయితే వాళ్ళ వెనకాల మీరు అందరూ పరుగులు పెడతారు. ఈ రాజకీయ నాయకులు వీళ్ళందరూ పరుగులు పెడతారు. అప్పుడు కులాలు గుర్తురావు. అంటే నేను ఐఎమ్ నాట్ అంటే బయాస్ ద ఇవన్నీ కూడా. సో ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది నాకు కూడా తెలుసు. ఎందుకంటే నేను ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు నేను కూడా ఆ పెయిన్ స్టిల్ అది ఉంటుంది. సో నాది దృష్టిలో పెట్టుకుని నేను చెప్పట్లేదు. సో జనాలు ఏంటంటే యాక్సెప్ట్ చేయలేరు, అది వాళ్ళ ఇది. కానీ సక్సెస్కి ఏది అడ్డు రాకూడదు. అదే ఇప్పుడు ఈమె చేసిన అమృత, అది కూడా ఇప్పుడు వాడలేకపోతున్నారు. కూతురి మీద ప్రేమ అనే వంకతోటి అసలు ఈ మారుతిరావు అనే వ్యక్తి పట్టుమని 25 ఏళ్ళు కూడా లేని ప్రణయ్ని చంపేయాలని ఎలా స్కెచ్ వేశాడో ఆ విధానం చూస్తేనే అతను ఎలాంటి వాడో అర్థమవుతుంది. అస్గర్ అలీ అని ఒక ఉగ్రవాదికి ₹1 కోటి సుపారీ ఇచ్చాడు. అతనేమో గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్య కేసులో ఎవరైతే ఉన్నారో వాళ్లతో, ఆ గ్యాంగ్తో ఈ మర్డర్ ప్లాన్ వేసి నిజంగా అనుకున్నది అనుకున్నట్టుగా కాదండి, వాళ్ళు ఎంత ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు కూతురి మీద ప్రేమ అయితే ఏ తండ్రి కూడా ముళ్ళు గుచ్చుకున్నా కంటిలో చుక్క, అందరూ కూతురి మీద ప్రేమ. కూతురు సాడిజం అండి, అది సాడిజం లవ్ అంటారు తెలుసా, క్రూరంతో కూడా లవ్ అంటారు తెలుసా. అంటే గిచ్చి వాళ్ళు ఏడుస్తుంటే ఆనందపడటము, గట్టిగా బిగించి పట్టుకుని వాళ్ళు ఉక్కురి బిక్కరు అవ్వకుండా ఉంటే సాడిజంతో కూడా లవ్స్ కొన్ని లవ్లు మనం మూవీస్లో చూస్తుంటాం. అలాంటి లవ్ ఇది. ఫాల్స్ ప్రెస్టేజ్ కోసము ప్రాకులాడే మనుషుల్ని, దాని లవ్ నా కూతురి మీద ప్రేమ అని అడ్డం పెట్టుకుని పిల్లల్ని చంపేసే సాడిస్టులు వీళ్ళు. నీ పిల్ల మీద నిజంగా నీకు ప్రేమ ఉంటే, ఏ తల్లిదండ్రికైనా ప్రేమ ఉంటే నువ్వు చచ్చిపోతావు. నీ పిల్లకి నిన్ను ఏడిపించావు, నువ్వు తట్టుకోలేకపోతే, నీ పరువును తట్టుకోలేకపోతే, నీ అహంకారాన్ని నువ్వు అంచుకోకపోతే, నువ్వు నలుగులో తిరిగే అంత ఆత్మస్థైర్యం నీకు లేకపోతే, నీ పిల్లని క్షమించే గుణం నీకు లేకపోతే నువ్వు చచ్చిపోవాలి. నీ బిడ్డని కన్నీటి ఏ తండ్రి తల్లి పెట్టరించరు. అది మన పిల్లలు అవనివ్వండి, తల్లిదండ్రులు అవనివ్వండి. ప్రేమ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఎదుటి మనిషి ఏడిస్తే ఒప్పుకుంటారా? స్వరూప గారు ఏడిపిస్తారా? ఎన్ని త్యాగాలు చేస్తారు? నువ్వు ప్రేమించిన వ్యక్తి కోసము, అది ఏ లవ్ అయినా అవనివ్వండి. నువ్వు రాజ్యాలే వదిలేసుకున్నారు, రాజులే వదిలేసుకున్నారు, దేశాలు వదిలేసేసారు, అన్నీ త్యాగం చేశారు. అదే ఆడపిల్లలు కూడా పెద్ద పెద్ద గొప్ప ఇంట్లో పెరిగిన పిల్లలు వచ్చేసేసి పూరుగుడుసుల్లో గంజి నీళ్ళు తాగి రియల్ లైఫ్లో కూడా చాలా ఉన్నాయి. ప్రతి సినిమా స్టోరీ కూడా ఏదో ఇన్స్పిరేషన్ తీసుకుని ఏదో ఒక స్టోరీని తండేలు లాంటి సినిమాలను కొంచెం చేసి ఏదో అలా ఫ్యాబ్రికేట్ చేసి కొంచెం పెడతారేమో. కానీ ఏ లవ్ అయినా కూడా తండ్రి లవ్ అవనివ్వండి, తల్లి లవ్ అవనివ్వండి, అది పిల్ల ఏడ్చి పిల్లని బాధ పెట్టి క్రూరత్వంగా దగ్గర తెచ్చేసుకుని బంధించేసేసి దాన్ని లవ్ అనడం అనేది నేను ఒప్పుకోను. అది లవ్ కాదు కూడా. ఇకనైనా ఈ కుల హత్యలు, పరువు హత్యలు ఆగిపోవాలి. ఇక మీదట అసలు జరగకూడదు. లక్ష్మి గారు, ఈరోజు అసలు ఎన్ని కుటుంబాలు బాధపడుతున్నాయో చూస్తుంటే, అంటే హత్య చేసింది ఈ సుభాష్ శర్మ కావచ్చు, అతనికి ఉరిశిక్ష పడింది, మిగతా 6గురికి జీవిత ఖైదు పడింది. కానీ వాళ్ళ కుటుంబాల పరిస్థితి కాదండి, ఒక్కొక్క పర్సన్ వెనకాల ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. ఓల్డ్ ఏజ్ తల్లిదండ్రులు ఉంటారు, పెళ్లి కాని పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, భార్యలు ఉంటారు.
అందరూ తప్పులు చేసే బ్రతకలేరు కదా, ఎలా బ్రతుకుతారు వాళ్ళు, ఎలా తలవెత్తి తిరుగుతారు? మనం చెప్తున్నాం కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక సిట్యుయేషన్ అలాగే రిసీవ్ చేసుకోలేరు ప్రాక్టికల్గా. ఇంకొకటి ఏంటంటే దీంట్లో జరిగిన ఈ విషయాలన్నిటిలో కూడా ఎవ్వరు విన్నర్స్ లేరండి, ఎవ్వరు రోజర్స్ లేరు, అందరు విక్టిమ్సే. కొద్ది క్షణం అనిపించింది వాళ్ళకి తల్లిదండ్రులకి, వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి ఏడ్చి నిన్ను చంపినోళ్ళకి శిక్ష పడింది, న్యాయం జరిగింది నీకు అన్నారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత తల్లికి మళ్ళీ అదే పెయిన్ అండి. ఎవ్వరు ఇక్కడ సంబరపడిపోయి సంబరాలు చేసుకోవాల్సింది ఏమి లేదు. ఒక మెసేజ్ వచ్చిందనేసేసి ఓకే, కొంతమంది చంపకుండా ఉంటారు, కొంతమంది చనిపోకుండా ఉంటారు అనేసి ఒక మంచి భావన తప్పిస్తే అప్పుడు వాళ్ళకి శిక్ష పడిపోయిందనేసి మనం అందరం ఆనందించి గంతులేసేది ఏమి లేదు. అది బాధే, వాళ్ళ కుటుంబాలకి బాధే, కానీ వాళ్ళ రియాక్షన్ అనేది బాగాలేదు. చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. వెల్కమ్ అండి.